నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అంటే 10 అనుకున్నాను. దగ్గర ఎన్ని గంటలకు తీసిన బండి? 5 గంటలకు తీసిన. దగ్గర ఇప్పుడు అవుతుంది 10 అవుతుంది కదా. బుకింగ్లు వచ్చినాయన చేసిన, కాకపోతే బంజారాస్ దగ్గర ఒక గంట సేపు అక్కడ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే అన్ని లాంగ్ పికప్ దొరుకుతున్నాయి, రేట్లు సరిగ్గా ఇవ్వట్లేదు. సండే ఈవినింగ్ కూడా సరిగ్గా ఇస్తా అనుకున్నా కానీ ఇవ్వట్లేదు మనవాడు. ఇప్పుడు ఇస్తున్నాడు రేట్లు, అది కూడా ఇంటికి వెళ్తున్న టైంలో. ప్రతాపూర్ ఫ్లైఓవర్ పైన ఉన్నా. ఇందాక బుకింగ్ వచ్చిందన్న, 4 కిలోమీటర్స్ పికప్ ఉన్నాయి. రాత్రిపూట ఇదే అన్న, తీసుకోవాలంటే భయం అంటే వీళ్ళు మళ్ళీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి తీసుకోకపోతే కరెక్ట్ ఫస్ట్ బుకింగ్ ఫస్ట్ టైం వచ్చింది అని చెప్పేసి తీసుకున్నా. తీసుకున్న తర్వాత డ్రాప్ చేసి అది పికప్ చేసుకున్న తర్వాత ఆగిన ఆలోచించి మళ్ళీ ఎందుకులే క్యాన్సిల్ చేశారుగా అని అనుకొని నేనే క్యాన్సిల్ చేసాను పోకముందే లొకేషన్ బుకింగ్. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బుకింగ్ వచ్చి చలో ఇక ఎంటీ పోదామని పికప్ చేసుకున్నాను. లొకేషన్ దగ్గర పోయిన తర్వాత చెప్తాను మీకు, వీలైతే స్క్రీన్ షాట్ పెడతారు క్యాన్సిలేషన్ 2 క్యాన్సిలేషన్ చేసి మనవాడు. దాని ఛార్జెస్ పడి 60 రూపాయలు. 4 కిలోమీటర్లు వచ్చిన ఆ ఫ్లైఓవర్ అత్తాపూర్ తిరిగి పోవాలి ఏషియన్ థియేటర్ దగ్గరికి. అట్లా ఉంటుంది అన్న చెప్తున్నా. కొందరు వల్ల మొత్తం అంతా అదే అయిపోతుంది. అదే అయిపోయిందా. దాని తర్వాత మళ్ళీ ఇంకో చిన్న డ్రాపింగ్ ఉండే, 1.5 పికప్ 1.5 డ్రాపింగ్ ఉండే. ఇండియా పికప్ లొకేషన్ దగ్గర పోయినా 5 నిమిషాలు ఆగిందా, అప్పుడు ఏం సపోర్ట్ చేయలేరు, లేట్ కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడు నేను ఎట్లయితే వాళ్ళు ఎక్కిరో బండి, భయ్యా లేటురా లేటురా టైమోరా అనుకోండి. తిరిగే మన 1.5 కిలోమీటరే ఉంది. సరే ఏదో ఒకటని తీసుకెళ్ళిన తర్వాత ఆ హోటల్లో కింద పార్కింగ్ ఉండదు, ఏముండదు. పిస్తా హౌస్ దగ్గర అక్కడ పార్కింగ్, నాకు డైరెక్ట్ పిస్తా హౌస్ దగ్గర అక్కడ పోయి ఆపమంటది. చలో ఓకే, ప్రాబ్లం ఉంది, లెగ్ ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకుంటాం. కాకపోతే అక్కడ ఆప్షన్ వచ్చింది. ఆయనతో మాట్లాడే లేదు, పోమంటారు, లేదు 50 చూడదాం భయ్యా అని చెప్పి చెప్తున్నా కదా. అసలు వీళ్ళకి షాపింగ్ చేసి ఇంటి ఇక్కడ అంటే డోర్ టు డోర్ సర్వీస్ చేయాలి, అట్లనే చేస్తున్నాం. కాకపోతే ఇలా లిఫ్ట్ దాకా వదిలిపెట్టి బాధ్యత మనదన్నమాట. డోర్ దగ్గర గేట్ దగ్గర దాకా కొందరు కస్టమర్లకి లిఫ్ట్ దగ్గర పోయేదాకా ఇచ్చి మనం రావాలన్నమాట. ఈ సర్వీస్ చేస్తేనే వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు నాకు రేటింగ్ కూడా ఇయ్యరు, అందుకని నేను వేసి నాకు నిత్యకరం అంటుంది. ఏం పరిశాంత అయినా అనవసరంగా తీసుకున్నా అనుకున్నా. చెప్తున్నా కొందరు కస్టమర్ ఉంటారు నా, ఇట్లాంటి కస్టమర్ దమాక్ ఖరాబ్ అవుతుంది. దీంట్లో ఒక 1000 రూపాయలు దాకా ఉంటా. ఊబర్లో ఒక 200-300 అయినాయి, ఆ క్యాన్సిలేషన్తో కలిపి 300 అయినాయి. ఇట్లుంటారు కస్టమర్లు, కొందరు దమాక్క లేని కస్టమర్లు ఉంటారు. కొందరు వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి ఏం లేదు. డ్రైవర్ అంటే డ్రైవరే అంతే, ఆడ మనిషి కాదు. ఆడొక ఏమంటారు చెప్తారు కదా, ఆడొక లేబర్ లెక్కనే చూస్తారు. కొందరు ఉంటారు మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటాడు. ఇట్లాంటి కొడుకులు కొందరు దొరుకుతారు. అని మనము లైట్ తీసుకోవాలి, పేషెన్స్తో ఉండాలి అంతే. అది ఈరోజు సంగతి ఏదన్నా దమాక్ ఖరాబ్ అవుతుంది నాకు. ఆ 2 ట్రిప్ల వల్ల నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది. 5 గంటలు చేసింది దగ్గర ఎక్కువైంది. ఎంత దమాక్ ఖరాబ్ చేసిందంటే అరే కాలు బాగాలేదు అంటే ఏమో అనుకోవచ్చు అన్న. అసలు బిల్కులే నడుస్తున్నాయి అంటే నడుస్తున్నాడు, అట్లా కాదు నడుస్తున్నాయి ఆయన. పాసిబుల్ ఉంటే మనం కుదు పోతాం, అందాక తీసుకోమంటది. అది టూ మచ్ ఇది నిజంగా. మనం అట్లా ఉంటుంది కొన్ని ఏరియాలు. సరే ఈరోజు టర్నింగ్ అయితే పెడుతున్నా చూడండి. 1000 రూపాయలు అంట, 300 అంట. పెట్రోల్ 500 అనుకో, పెట్రోల్ది 500 అనుకున్నాను. ఇది ఈరోజు అయితే టర్నింగ్ నడిపోయినా. దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే కరెక్ట్ టైం పైన తినండి. కన్నా మాత్రం స్పీడ్గా మాత్రం టైం పోతుంది.